విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఒక విచిత్రమైన ఆదేశాలిచ్చారు. ఏమిటయ్యా ఆదేశాలంటే, సర్క్యులర్ అనమాట. మీకందరికీ టార్గెట్లిస్తున్నాం. ప్రొడక్షన్ ఎంత జేయాలన్నటువంటిది. అది పూర్తి చేస్తే అంటే టార్గెట్ ప్రకారం మీరు ఆ లక్ష్యాలను అధిగమించినప్పుడు ఆ ఫుల్ సాలరీ వస్తది. లేదంటే మీరు చేసిన ఉత్పత్తికి అనుగుణంగా సాలరీ. అంటే ఓ రకంగా జెప్పాలంటే ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ కూలీలుగా మార్చారనమాట. రోజువారీ కూలీలుగా మార్చానమాట. రోజువారీ కూలీకైనా రోజుకింతనిస్తారు. అంతేగాని ఇంత పొలం నువ్వు విత్తితే ఇంతిస్తాను, లేపోతే ఇంత ఎరువులేస్తే ఇంత అని చెప్పరు. ఈవెన్ ఇంట్లో పని మనుషులకు కూడా నెలకి ఇంతనిస్తారు తప్పించి, ఇట్లాగ నువ్వు ఇన్నంట్లు తోమితే ఇంత, ఇన్నంట్లు తోమితే ఇంత అని ఎవరు ఇవ్వరు. అట్లాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కొత్తగా అంటే పొమ్మనలేక పొగబెడుతున్నారా? ఇప్పుడు కొత్త స్టీల్ ప్లాంట్‌లొస్తున్నాయి గాబట్టి, ఉన్న స్టీల్ ప్లాంట్‌ని ముంచేయడానికి చూస్తున్నారా? దాని ఆస్తుల్ని పంచుకోవడానికో, దోచుకోవడానికో చూస్తున్నారా? అన్నటువంటిదే డౌట్. విశాఖపట్నం రూపురేఖలు మార్చింది. విశాఖ ఇవాళ ఆర్థిక స్థిరత్వం సంపాదించిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. దాంట్లో కావాల్సిందేంటి? ఆ స్టీల్ ప్లాంట్‌కి కావాల్సినటువంటి ముడి సరుకు. 11 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఎందుకు ప్రైవేటు ఇవి గనులు ఇవ్వట్లేదు? ప్రైవేట్ సంస్థలకు గనులొస్తున్నాయి. దీనికి ఇవ్వట్లేదు. వెంటనే ఉద్యోగులే దుర్మార్గులు, ఉద్యోగులే నీచులు అని బూతులు తిడుతున్నాం. కరెక్టే గాని ఉద్యోగి గని తెస్తాడా? రా మెటీరియల్‌కి సంబంధించిన గని. అది ఉద్యోగులకు సంబంధించిందుందా? దానికి హెడ్‌గా ఎవరు నియమిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారే గదా! స్టీల్ ప్లాంట్ హెడ్‌గా ఉండేది. ఆళ్ళు గదా తెప్పించాల్సింది గనుల్ని. వాళ్ళు తెప్పించాక ఇక్కడ సప్లై నడుస్తుందా లేదా? వాస్తవంగా ఇంతకు ముందు కంటే ప్రొడక్షన్ విపరీతంగా పెంచారు. అది క్లియర్. దాంట్లో విశాఖ స్టీల్ ఉక్కు ఉద్యోగి సగటు ప్రొడక్టివిటీ 785 టన్నులు. సెయిల్‌లో అయితే అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సగటు లెక్కేస్తే 625 టన్నులే. దానికంటే వీళ్ళు ఎక్కువే ఉత్పత్తి చేస్తున్నారు. పైగా 3.4 నుంచి 7.3 మిలియన్ టన్నులకి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెరిగింది. నువ్వు దానికి తగ్గట్టుగా చేసుకోవడం మానేసేసి, నువ్వు ఏది ప్రొడక్టివిటీని బట్టి డబ్బులిస్తాం అనేటటువంటి ఒక విచిత్ర సర్క్యులర్. దీంతో ఉద్యోగాలు మానేయాలి. ఇప్పటికే దాన్నేమంటారు, ముందస్తుగా మీ అంతట మీరుగా గనక వాలంటరీ అయితే బెటర్, లేకపోతే తర్వాత మునిగిపోతారని చాలామంది రాజీనామాలు చేశారు. చాలామంది ప్యాకేజీలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడున్నోళ్ళని కూడా అట్లాగా క్రమంగా దాన్నేమంటారు, చంపకుండా నిర్వీర్యం చేసేసి, దాన్ని ఆ తర్వాత వేరే వాళ్ళకి ఏమన్నా అంటగడతారా, అప్పగిస్తారా? అప్పుడు మళ్ళీ లాభాల్లోకి వచ్చేస్తుంది. ఇది ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే లీడర్‌షిప్‌లో ఉన్నది అధికారి ప్రభుత్వం తరపున. గనులు తెప్పించాలన్నా ఇది జరగాల్సిందంతా ఆళ్ళ హయాంలోనే. అడిషనల్ ఫర్నిష్ ఉపయోగించాలని ఇదంతా. కానీ ఇప్పుడు ఈ ముక్కలతో దాంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.